హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీస్ బై సాన్షి. సో ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి అండ్ మీరు కూడా బాగున్నారు అని అనుకుంటున్నాను. సో నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను లైక్ చేయండి, కామెంట్ చేయండి అని. ఎందుకు అంటే నేను చేసే వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా అని నాకు కూడా తెలుసుకోవాలి అని ఉంటుంది కదా, అందుకోసం అని చెప్పేసి నేను చెప్తున్నాను అనమాట. సో ఏమనుకోకండి, ఊరికే లైక్ చేయమంటుంది, షేర్ చేయమంటుంది ఏంటి అనేది ఏమనుకోకండి. సో ఇంకా బ్లాగ్లోకి వెళ్ళినట్టయితే, సో మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూశారు వీడియో ఏంటి అని. యాక్చువల్గా ఇదైతే వెనస్డే రోజు తీసిన వ్లాగ్ అండి. బట్ నేను ఈరోజు సాటర్డే రోజు పోస్ట్ చేస్తున్నాను, నాకు కొంచెం టైం పట్టిందనమాట. సో వెనస్డే రోజు అయితే తులసి కళ్యాణం ఉంది కదా. సో ఏంటి అని అంటే ఆ రోజు ద్వాదశి అనమాట. అండ్ ద్వాదశి కూడా మార్నింగ్ 10 AM వరకే ఉందన్నమాట. సో తులసి కళ్యాణం ఎవరైనా చేయాలి అనుకునే వాళ్ళైతే ఆ రోజు మార్నింగ్ 10 o'clockకి చేసేసారు. సో ఈ వీడియో అయితే నేను ఈవినింగ్ తీసిందనమాట. నేను మార్నింగే పూజ అదంతా అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. సో ఇంకా అప్పుడేంటి అని అంటే కొంచెం ఎర్లీ మార్నింగ్ కొంచెం ప్రశాంతంగా పూజ చేద్దాంలే, వీడియో ఏం అవసరం లేదు అని అనుకున్నాను. అందుకోసం అని చెప్పేసి ఇంకా వీడియో అయితే ఏం తీయలేదు. అప్పుడు నేనైతే పూజ అయితే ప్రశాంతంగా ఎర్లీ మార్నింగే కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. సో ఇంకా ఇదైతే ఈవినింగ్ టైం తీసిన వీడియో అనమాట. సో ఫస్ట్ అయితే తులసి కోట అది మొత్తం మంచిగా క్లీన్ చేసుకున్నానండి. ఇంతకు ముందున్న పసుపు కుంకుమ అవన్నీ అయితే తీసేసాను. సో కొంచెం టిష్యూ పేపర్ అనేది తడి చేసి అదంతా తుడిచేసాను. ఇంకా తుడిచేసి మొత్తం మళ్ళీ ఇంకొకసారి పసుపు కుంకుమలు అయితే పెట్టేసుకున్నాను. సో ఇప్పుడైతే ఈవినింగ్ నేను వీడియో అప్పుడు తీసినప్పుడైతే టైం అయితే 4:30 అలా అవుతుందన్నమాట. సో నైట్ యాక్చువల్గా అయితే దీపాలు పెట్టాలి, కొంచెం పని అయితే ఎర్లీ కంప్లీట్ చేసుకుందాము, ఇప్పటి నుంచి చేస్తేనే అప్పటికి అవుతుంది అని అనుకున్నా. అందుకోసం అని చెప్పేసి 4 o'clockకి 4:30కి అలా స్టార్ట్ చేశాను అనమాట. సో ఇంకా ఈరోజైతే పిండి దీపాలు పెడదామని అనుకుంటున్నాను. అందుకోసం అని చెప్పేసి బియ్యం పిండిలో కొంచెం పసుపు వాటర్ వేసి పిండి అయితే కలుపుతున్నాను అనమాట. జనరల్గా ఏంటి అని అంటే పిండి దీపాలు కొంచెం అందరూ పాలు లేకపోతే నెయ్యి వేసి చేస్తారు. సో నాకు నెయ్యి అయితే అవైలబుల్గా లేదు, పాలు ఉన్నాయిలే కానీ ఆల్రెడీ కొంచెం అందులో నుంచి యూజ్ చేశాను అనమాట. మార్నింగ్ ప్రసాదం కోసమే యూజ్ చేసాను, మళ్ళీ ఇప్పుడు అది ఇందులో వేయడం ఎందుకు, యూజ్ చేసిన పాలు అన్నట్టు నేనైతే వాటర్తోనే కలుపుకుంటున్నా. సో ఏంటి అని అంటే ఈ పిండి దీపాలు కూడా యాక్చువల్గా మార్నింగే పెట్టాలి. బట్ ఏంటి అని అంటే మా హస్బెండ్ లేవలేదనమాట నేను పూజ చేసే టైంకి. సో ఇద్దరం కలిసి పెడదాంలే అని అనుకున్నాము. బట్ తను లేవలేదు అని చెప్పేసి నేనైతే ఇంకా మార్నింగ్ పూజ చేసుకున్నాలే కానీ పిండి దీపాలు పెట్టలేదు, నార్మల్ రెగ్యులర్గా పెట్టి దీపాలే పెట్టాను. సో ఇంకా సరేలే ఈవినింగ్ అయినా పెట్టేసుకుందామని అన్నట్టుగా మా హస్బెండ్ అయితే ఆఫీస్ నుంచి ఎర్లీగా రమ్మని చెప్పాను. బట్ ఇంకా లాస్ట్ ఆఫీస్ నుంచి బయటకు వచ్చే టైంలోనే ఏదో వర్క్ ఉంది, కాల్ వచ్చిందని చెప్పేసి లేట్గా వచ్చారనమాట. సో నాకు ఫుల్ కోపం అయితే వచ్చేసింది. ఇంకా పూజ కూడా నేను ఒక్కదాన్నే కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. సో ఇంకా పిండి అయితే మంచిగా మెత్తగా కలిపేసుకున్నాను. ఎందుకు అని అంటే మనకి ఆ ప్రమిదల షేప్లో కరెక్ట్గా రావాలి కదా, అందుకోసం అని చెప్పేసి మంచిగా మెత్తగా కలుపుకున్నా. సో కొంచెం ఎల్లో కలర్ వచ్చింది కదా, అది పసుపు వేసాను కదా, అందుకోసం అని చెప్పేసి కొంచెం ఎల్లోయిష్ కలర్లో అయితే వచ్చిందనమాట. సో నేనైతే 5 చేస్తున్నాను అనమాట దీపాలు. 5 అయితే చేస్తున్నాను నేను. ఎందుకు అంటే తులసికోట దగ్గర 5 దీపాలు పెడదామని అనుకుంటున్నాను. అంటే పిండితో చేసిన ప్రమిదలు 4, ఇంకొకటేమో ఉసిరికాయతోనే పెడదాం దీపం అని అనుకున్నాను. సో ఇంకొక పిండి దీపం ఏమో యాక్చువల్గా ఏంటి అని అంటే తులసి కళ్యాణం అంటే కంపల్సరీ లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఫోటో ఉండాలి కదా. సో ఇంతకుముందు మా ఇంట్లో లేదనమాట. ఇంకా ఆ రోజైతే ఫోటో కోసం ముందు రోజైతే ఆల్మోస్ట్ మా ఇక్కడ వీధిలో ఉన్న షాప్స్ అన్నీ తిరిగేసాను అనమాట. పూజ స్టోర్స్ చాలాసేపు తిరిగాను, అసలు ఎక్కడ దొరకలేదు. సో అట్లా 3-4 షాప్స్ తిరిగిన తర్వాత ఒక షాప్లో అయితే దొరికింది. ఇంకా అక్కడ జనరల్గా అయితే అదే ఫోటో తులసికోట దగ్గర పెట్టుకొని పూజ చేయాలి. బట్ నేను ఇంక ఇంట్లో పెట్టిన ఫోటోని మళ్ళీ ఎందుకు బయట పెట్టడం, తీయడం ఎందుకు అన్నట్టు ఫెస్టివల్ రోజు ఇంట్లో ఉన్న దేవుడి దగ్గర పెట్టేసుకొని అక్కడైతే ఒక పిండి దీపం పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా పిండి దీపాలు చేయడానికి నాకైతే ఆ షేప్ తీసుకురావడానికి చిన్న బౌల్ అలా ఏం లేదు. అందుకోసం అని చెప్పేసి నిమ్మకాయ ఉంటే అది కట్ చేసి దాని హెల్ప్తో చేశాను అనమాట. బట్ పర్లేదు, బాగానే వచ్చాయి. అండ్ పిండి కూడా మంచిగా కలుపుకున్నా కదా. సో ఆ దీపాలు అనేది ఎక్కడ అంచులు విరగకుండా నీట్గా వచ్చిందనమాట. సో ఇంకా ఏంటి అంటే ప్రసాదం కూడా చేయాలి కదా. యాక్చువల్గా పాయసం చేద్దామని అనుకున్నా, బట్ అది మార్నింగ్ టైంలోనే చేయాలి, ఈవినింగ్ టైంలో వద్దు అని అనిపించింది. అందుకోసం అని చెప్పేసి ఇంకా వడపప్పు అయితే నానబెట్టుకున్నాను, పెసరపప్పు. అది కూడా ఇంట్లో టైంకి లేకుండే ముందు రోజే షాప్కి వెళ్ళి అయితే తెచ్చుకున్నాను. సో ఇంకా అదైతే ఆఫ్టర్నూనే నానబెట్టేసాను అనమాట. ఒక 2 hours అట్లా నానబెట్టా. ఈవినింగ్ నేను పూజ చేసుకునే టైంకి అయితే ఇంకా మంచిగా అయిపోయింది, మెత్తబడిపోయింది పప్పు. సో ఇంకా ప్రమిదలు అయితే ప్రిపేర్ చేశాను.
తర్వాత ఇంకా ఉసిరికాయ కూడా లైక్ క్లీన్ చేసి పెట్టుకున్నా అనమాట. అంటే ఉసిరికాయ దీపం కూడా పెడుతున్నా కదా తులసి కోట దగ్గర. అందుకోసం అని చెప్పేసి పైన పాట అదంతా తీసేసి క్లీన్ చేసేసుకొని మంచిగా అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఇంట్లో అయితే అప్పటికే దీపం పెట్టేసుకున్నాను అనమాట నేను. ఎందుకు అని అంటే ఇంకా ఫస్ట్ అయితే ఇంట్లో దీపం పెట్టిన తర్వాతే బయట పెడతాం కదా. సో అందుకోసం అని చెప్పేసి ఇంట్లో కూడా దీపం పెట్టేసుకున్నాను. ఇంకా తులసి కోట దగ్గర అయితే మంచిగా నీట్గా ముగ్గేసుకున్నాను. సో ఇంక అప్పటికి నాకు తెలియదనమాట మా హస్బెండ్ ఆఫీస్ నుంచి రావట్లేదు అని చెప్పేసి నేను తన కోసం చాలాసేపు వెయిట్ చేశాను. ఇంకా ఆల్మోస్ట్ టైం 7:30 అలా అవుతుందని చెప్పేసి నేనైతే కాల్ చేశాను అనమాట. సో వస్తున్నా వెయిట్ చేయి అని చెప్పారు. బట్ తనైతే రాలేదనమాట. ఇంకా నాకు కోపం వచ్చేసింది. అందుకే ఇంకా నేనే సరేలే లేట్ అవుతుంది కదా 7:30 మళ్ళీ లేట్గా పూజ చేయకూడదు, దీపాలు పెట్టొద్దు అన్నట్టు ఇంకా నేనైతే స్టార్ట్ చేశాననమాట పూజ చేయడం అయితే. ఇంకేంటి అని అంటే నేను కళ్యాణం అనేది మార్నింగే చేసాను కాబట్టి లైక్ తులసి కోట దగ్గర ఉసిరి కొమ్మ అయితే మా ఇంటి కింద లైక్ అపార్ట్మెంట్ ముందే ఉందన్నమాట ఉసిరి చెట్టు. సో రెగ్యులర్గా అయితే మేము అక్కడే దీపం పెడతాము. సో మార్నింగ్ కూడా ఇంకా అక్కడైతే దీపం పెట్టేసి లైక్ ఉసిరి కొమ్మ అయితే అప్పుడే తీసుకొని వచ్చానమాట. తీసుకొని వచ్చి తులసి కోటలో పెట్టి మార్నింగే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా. ఇంకా అదైతే మార్నింగ్ అయిపోయింది. ఇంకా లైక్ సో ఇంకా మా హస్బెండ్ ఎట్లయినా రారు. ఇంకా వచ్చిన తర్వాత మళ్ళీ వెనస్డే మార్కెట్కి వెళ్ళాలి కదా, ఎందుకులే అన్నట్టు ఇంకా నేనైతే పూజ స్టార్ట్ చేశాను. సో దీపాలు అవన్నీ అయితే 4 ఒకే దగ్గర పక్క పక్కన పెట్టేశాను అనమాట. ఇంకా ఆవు నెయ్యి ఉందిలే కానీ అది కొంచెం కరగడానికి ఇప్పుడు టైం పడుతుంది మళ్ళీ ఎందుకు అన్నట్టు ఆ 4 ప్రమిదల్లో అయితే నేను నువ్వుల నూనె వేసాను. బట్ ఓన్లీ ఆ నెయ్యి ఉసిరి దీపంకి మాత్రం నెయ్యితోనే పెట్టానమాట. ఒక్కటైనా నెయ్యితో పెడదామని అనుకున్నాను. అందుకోసం అని చెప్పేసి అయితే ఉసిరి దీపం అయితే నెయ్యితో పెట్టేశాను అనమాట. సో ఇంకా అసలు అగ్గిపెట్టి అయితే చాలా పెద్ద స్టంట్ చేయించింది అనమాట. ఆయిల్ మొత్తం తడిచిపోయింది. ఎంతసేపు పెట్టినా అస్సలు వస్తలేదు. అండ్ ఇంకా నేను నార్మల్గా నువ్వుల నూనె పోసాను కదా, సో ఆ దీపాలు ఆ ఒత్తులు అనేవి అసలు అందులో ఆగట్లేదు, సైడ్కి వెళ్ళిపోతున్నాయి. సో వాటిని అయితే గట్టిగా పిండి లోపలికి అయితే ప్రెస్ చేశాను అనమాట. ఇంకా సో జనరల్గా ఏంటి అని అంటే అరిటాకు దొరుకుతుందేమో, అరిటాకు పైన 4 దీపాలు కింద పెట్టేసుకుందాం అని అనుకున్నాను. బట్ అరిటాకు దొరకలేదు. అందుకోసం అని చెప్పేసి తమలపాకులు పెట్టుకొని ఒక్కొక్క దానిపైన ఒక్కొక్కటి అయితే పెట్టేశాను అనమాట. సో ఇంకా దీపాలు అయితే వెలిగించేసాను. ఇంకా టైం అయితే అప్పటికే 7:30 దాటేసింది. ఇంకా లేట్ అయిపోయింది. యాక్చువల్గా అయితే మార్నింగే పెట్టాల్సి ఉండే ఇవి. బట్ ఏంటి అని అంటే ఇంకా లేట్ అయిపోయింది కదా అని చెప్పేసి నేనైతే ఈవినింగ్ మా హస్బెండ్ రాకముందే అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. సో పూజ అయితే చాలా ప్రశాంతంగా నీట్గా చేసుకున్నాను. బట్ ఏంటి అంటే కొంచెం లెంతీగా ఉండే అనమాట వీడియో. అందుకోసం అని చెప్పేసి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి 3x స్పీడ్లో 4x స్పీడ్లో పెట్టి మీకైతే చూపిస్తున్నాను అనమాట. సో ఇంకా పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాను. జనరల్గా ఎలా చేస్తారో ఏంటి అని నాకేం తెలియదు. బట్ నాకు ఎట్లా తెలుసో నేనైతే అట్లా కంప్లీట్ చేసుకున్నా. ఏంటి అని అంటే కొంతమంది పర్టికులర్గా అన్నీ ఉండాలి ఇది అది అని కొన్ని ఇయర్స్ నుంచి చేసి ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళైతే అవన్నీ చూసుకుంటారు. బట్ నాకేంటి అని అంటే ఫస్ట్ టైం నేను ఇండివిజువల్గా చేస్తున్నా కదా, యూట్యూబ్ రిఫరెన్స్ తీసుకొని చూశానమాట. సో చూసి ఇంకా నాకు తోచింది ఎలా చేయాలో, నాకు పాసిబిలిటీ ఉన్నంత వరకు అయితే నేను బాగానే చేశాను. నాకు లైక్ అంటే మనం ఏం ఎక్కువైనా తక్కువైనా కొంచెం మనశ్శాంతిగా లైక్ మన హార్ట్ఫుల్గా చేస్తే దానివల్ల యూజ్ ఉంటుంది అని అంటారు కదా. సో నేనైతే అది బాగా నమ్ముతాను అనమాట. సో నేను చేసేది కొంచెమైనా కూడా హార్ట్ఫుల్గా కొంచెం చాలా భక్తితోనే చేస్తాను. మిగతా ఏ పనులు చేయను. బట్ పూజ విషయంలో మాత్రం ఎందుకు అట్లా మంచిగా అనిపిస్తుంది, అదొక్కటే సిన్సియర్గా చేస్తాను అనమాట. సో ఇంకా రెగ్యులర్గా మార్నింగ్ ఈవినింగ్ నాకు ఇంటి ముందు దీపం పెట్టుకోవడం అలవాటు అనమాట, తలుపు దగ్గర. సో ఇంకా ఈరోజు కూడా పూజ జనరల్గా ఏంటి అని అంటే ముందే బయట పెట్టేసి డైలీ రెగ్యులర్గా అయితే ఇంట్లో పెట్టేసుకుంటా. బట్ ఈరోజు కొంచెం బయట ఎక్కువ టైం పడుతుంది పూజ చేసుకోవడానికి తులసి కోట దగ్గర అని ఫస్ట్ లోపలైతే దీపాలు పెట్టేశాను అనమాట. సో ఇదండి ఈరోజు వ్లాగ్. ఇంకా మొత్తానికైతే వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.